ప్రపంచంలోని ప్రతి దేశానికి దాని స్వంత కరెన్సీ ఉంటుంది. దానికి ప్రత్యేక విలువ కూడా ఉంటుంది. యుఎస్ డాలర్ లేదా బ్రిటిష్ పౌండ్ భారత్ రూపాయి కంటే బలంగా ఉన్నప్పటికీ పొరుగున ఉన్న పాకిస్తాన్ లేదా శ్రీలంక కరెన్సీలు రూపాయి కంటే బలహీనంగా ఉన్నాయి. అయితే వాటన్నింటినీ అధిగమించి భారత రూపాయికి 100 రెట్ల విలువనిచ్చే దేశం ఇరాన్. ఇరాన్ అధికారిక కరెన్సీ ఇరానియన్ రియాల్. ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత బలహీనమైన కరెన్సీలలో ఒకటి. తాజా గణాంకాల ప్రకారం ఒక భారతీయ రూపాయి విలువ ఇరాన్లో దాదాపు 463 ఇరానియన్ రియాల్స్కు సమానం. అంటే మీరు కేవలం 216 భారతీయ రూపాయలను ఇరానియన్ కరెన్సీగా మార్చుకుంటే మీరు అక్కడ మిలియనీర్ అవుతారన్నమాట. భారతదేశంలో మనం ఒక వారంలో సంపాదించే డబ్బు ఇరాన్ వంటి దేశాల్లో ఎంతో కాలం సంపన్నమైన జీవితాన్ని గడపడానికి సరిపోతుంది. ఇరాన్ ఆర్థిక ఇబ్బందులకు ప్రధాన కారణం అమెరికా విధించిన కఠినమైన అంతర్జాతీయ ఆంక్షలు. 2018 నుండి ఇరాన్పై విధించిన వివిధ ఆర్థిక ఆంక్షల కారణంగా ఆ దేశ ఎగుమతులు పూర్తిగా కుప్పకూలిపోయాయి. ఫలితంగా గత కొన్ని సంవత్సరాలుగా ఇరాన్ కరెన్సీ విలువ 90% పడిపోయింది. ఇది అక్కడి ఆర్థిక వ్యవస్థను కుదిపేసింది. ఇరాన్లో కరెన్సీ విలువ తగ్గడంతో పాటు ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగింది. నిత్యావసరాల ధరలు పెరగడం వల్ల సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. దేశంలో రాజకీయ అస్థిరత, ప్రజా నిరసనలు కూడా రియాల్ విలువను మరింత దిగజార్చాయి. ప్రస్తుతం ఒక అమెరికన్ డాలర్ కొనాలంటే లక్షలాది రియాల్స్ ఖర్చవుతాయి. మన దేశ రూపాయి ఇరాన్ కంటే చాలా బలంగా ఉండడం గర్వకారణమే. అయినప్పటికీ ఒకప్పుడు అద్భుతమైన చరిత్ర కలిగిన ఇరాన్ ఇప్పుడు ఇంత ఆర్థిక సంక్షోభంలో ఉండడం విచారకరం. ప్రపంచ రాజకీయాలు, ఆంక్షలు ఒక దేశ కరెన్సీ విలువను ఎలా తగ్గిస్తాయో ఇరాన్ ఒక సజీవ ఉదాహరణ. చివరగా ఇరాన్లోని ప్రస్తుత ఆర్థిక పరిస్థితి ప్రపంచ మార్కెట్లో కరెన్సీ స్థిరత్వం ఎంత ముఖ్యమో మనకు చూపిస్తుంది. విదేశాలకు వెళ్లాలని కలలు కనే భారతీయులకు తక్కువ ఖర్చుతో సందర్శించగల దేశంగా ఇరాన్ను చూసినప్పటికీ అక్కడి ఆర్థిక సంక్షోభం అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీస్తోంది.